భారతంలో కన్నా భాగవతంలో పోతన గారి నోటి వెంట పద్యాలు అంత బాగా పడ్డాయి. ఆ పద్యంలో తనని చంపడానికి వచ్చినటువంటి కృష్ణ పరమాత్మని స్తోత్రం చేశాడు భీష్ముడు. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా ఉరికిన నోర్వ కవుదరంబులోనున్న జగముల వ్రీగున జగతి కదుల చక్రంబు చేబట్టి చనుదించరయమున పైనున్న పచ్చని పటముజార నమ్మితి నాలావు నగుబాటు చెయ్యకు మన్నింపుమని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు విడువు మర్జునయటంచు మద్ది శిఖవృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కునాకు అని చెప్పుకున్నాడు అపశయ్య మీద పడుకుని. కృష్ణ పరమాత్మని స్తోత్రం చేస్తూ ఆ రోజున నేను యుద్ధం చేస్తుంటే కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా ఈ భీష్ముణ్ణి ఎవరో ఆపలేకపోతున్నారు, అంత ఉద్ధతితో యుద్ధం చేసేస్తున్నాడని నన్ను నిగ్రహించడం కోసమని ఒక్కసారి రథం మించి ఆ కృష్ణ పరమాత్మ కిందకి దూకితే ఆయన కుండలములు ఇలా ఊగితే వాటి కాంతి ఆకాశాన్నంతటినీ కప్పేసింది. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా ఉరికిన నోర్వ కవుదరంబులోనున్న జగముల వ్రీగున జగతి కదుల. కృష్ణ పరమాత్మ కడుపులో ఉన్న లోకాలన్నీ కదిలిపోయాయి ఆయన దూకినటువంటి ఆ పెద్ద దూకుకి. ఆ గబగబా చక్రం చేత్తో పట్టేసుకుని ఆయుధం పట్టనన్నవాడు నేను భీష్ముడిని చంపేస్తానని పరిగెత్తుకుంటూ భీష్ముడి రథం దగ్గరికి వచ్చేస్తుంటే పైనున్న పచ్చని పటముజార కృష్ణ పరమాత్మ వేసుకున్నటువంటి పచ్చటి పట్టు ఉత్తరీయం జారి కింద పడిపోతే అర్జునుడు రథం మించి కిందకి దూకి కృష్ణ పరమాత్మ వెంటపడి నమ్మి తినాలావు నగుబాటు చెయ్యకు మన్నింపుమని క్రీడి మరల దిగువ. బావా రేపొద్దున్న లోకంలో అర్జునుడు యుద్ధం చేయలేకపోయాడు భీష్ముడితో, యుద్ధం చెయ్యలేకపోతే అర్జునుడిని రక్షించుకోవడానికి కృష్ణ పరమాత్మ తన ప్రతిజ్ఞని పక్కన పెట్టేసి చక్రం పట్టుకుని రథంలోంచి కిందకి దూకాడని లోకం చెప్పుకుంటుంది. వదిలేయి చక్రం వదిలేయి అని వెంటపడి బ్రతిమాలుతున్న విడకుండా కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాదు విడువు మర్జునయటంచు మద్ది శిఖవృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కునాకు. ఆ రోజున సుదర్శన చక్రం పట్టుకుని ఏనుగు యొక్క కుంభస్థలం మీదకి దూకేటటువంటి సింహంలా అర్జున నిన్ను కాపాడతాను, ఈ భీష్ముణ్ణి చంపేస్తానని సుదర్శన చక్రం పట్టుకుని నా రథం దాకా పరిగెత్తుకొచ్చేసినటువంటి కృష్ణ పరమాత్మ నాకు దిక్కని చెప్పుకున్నాడు భీష్ముడు. మీరు ఇందులో ఒక్కటి ఆలోచించండి, ఎవరైనా అలా తనని చంపడానికి వచ్చినవాడు నాకు దిక్కని చెప్పుకుంటాడా? పైగా కృష్ణ పరమాత్మ ఎప్పుడైనా సుదర్శన చక్రాన్ని విడిచిపెట్టాలనుకున్నాడు అనుకోండి, అవతల వారిని సంహరించాలనుకున్నాడు అనుకోండి, ఆ చక్రం పట్టుకుని అవతల వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ కుత్తుకు పట్టుకుని ఆ రథచక్రం పట్టుకుని కొయ్యడానికి అదేమన్నా కత్తే? ఆయన ఒక్కసారి సంకల్పం చేసి విడిచిపెట్టేస్తే అది ఎంత దూరం ఎక్కడికైనా వెళ్ళి సంహారం చేసేస్తుంది. భారతంలోని దుర్వాసోపాఖ్యానంలో దుర్వాసుడు 3 లోకాలు తిరిగినా సరే వెంట వెళ్ళింది సుదర్శనం. అటువంటి సుదర్శన చక్రం చేత్తో పట్టుకొని భీష్ముడి రథం దగ్గరికి వెళ్ళి రథం ఎక్కి నీ కంఠం కోస్తానంటే అందుకు ఉపయోగపడేది అది. అంటే నిజానికి కృష్ణుడికి భీష్ముడిని చంపే ఉద్దేశ్యం లేదు, కానీ భీష్ముడు ఎంత గొప్ప వీరుడో లోకానికి చెప్పడానికి దుర్యోధనుడు సిగ్గుపడాలని నిన్న రాత్రి భీష్ముడిని అన్ని మాటలు అన్నందుకు తట్టుకోలేకపోయిన వాడు ఎవరంటే కృష్ణ పరమాత్మ. భీష్ముడి కన్నా ఎక్కువ బాధపడిపోయి నా ప్రతిజ్ఞ పోయినా పర్వాలేదు, నేను చక్రం పట్టేసుకున్నానని లోకమంతా నన్ను నింద చేసినా పర్వాలేదు, మాట తప్పినవాడు అని నన్ను అన్నా పర్వాలేదు, నా భక్తుణ్ణి అన్ని మాటలంటే తట్టుకోలేను. భీష్ముడు యుద్ధం చూసి కృష్ణుడంతటి వాడు చక్రం పట్టుకున్నాడని చెప్పుకోవాలి. తద్వారా నిన్న రాత్రి అన్ని మాటలు పడ్డాడే ఆయనకి తెల్లవారేటప్పటికి అంత కీర్తి రావాలి అని తను చక్రం పట్టేసుకొని తను నింద తెచ్చుకొని భీష్మాచార్యుల వారికి అంత కీర్తి తెచ్చిన దయాళువు కృష్ణ పరమాత్మ. అంతటి దయ కలిగిన వాడు. అందుకే శంకరులు శ్లోకం ఎత్తుకుంటూనే కృపాపారో వారో సజల జలద శ్రేణి రుచిరో, నీరు నిండిన మేఘంలో ఉండేటటువంటి కాంతి ఎంత చల్లగా ఉంటుందో అట్లా
చల్లని వాడవై సముద్రము లోతు ఎంత ఉంటుందో చెప్పడం చేత కాని రీతిలో అంత లోతైనటువంటి దయ కలిగినటువంటి వాడా అని పిలుస్తున్నారు. అంటే కృష్ణావతారంలో ఆయన చూపించినటువంటి దయకు అంతు లేదు. కృష్ణ తత్వాన్ని చాలా గొప్పగా ఎవరు చెప్పారు అంటే కుచేలుడి భార్య చెప్తుంది కుచేలుడితోటి. కృష్ణుణ్ణి యాచించి ఐశ్వర్యం తీసుకురమ్మంటే, ఇప్పటిదాకా నేను ఎప్పుడు వెళ్ళలేదు కదా నా స్నేహితుడి దగ్గరికి, ఇప్పుడు తగుదునమ్మా అని పేదరికం వచ్చిందని నేను అటుకులు మూట పట్టుకొని కృష్ణుడి దగ్గరికి వెడితే నన్ను మన్నిస్తాడా, అలా వెళ్ళొచ్చా అన్నాడు కుచేలుడు. అంటే కుచేలుడి భార్య అంది, కలలోనన్మున్నెరుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలుడాపత్సమయంబునన్ నిజపతాబ్జాతంబు ఉల్లంబునం తలపన్ అంతని వచ్చి ఆర్తిహరుడై తన్నైన ఇచ్చున్ సునిశ్చల భక్తిభావములన్ భజించు వారికిడడే సంపత్ విశేషోన్నతుల్లంది. కలలో కూడా భగవంతుడి పేరెత్తనటువంటి వాడు ఆపద వచ్చినప్పుడు ఆయన ఉన్నాడని నమ్మి త్రికరణ శుద్ధిగా పిలిస్తే పరిగెత్తుకుంటూ వచ్చి తనని తానుగా ఇచ్చేసుకునేటటువంటి లక్షణం ఉన్నవాడు. ఏదో పట్టుకొచ్చి ఇవ్వడం కాదు, తనని తానే ఇచ్చేసుకుంటాడు. అంతటి దయాగుణం కలిగిన వాడు పరమాత్మయ. కృష్ణుడి దగ్గరికి వెళ్ళడానికి నీకు అనుమానం ఎందుకు, నువ్వు వెళ్ళు, కృష్ణుడు ఆదరిస్తాడంది. కలలోనన్ముందెరుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలుడు ఆపత్సమయంబునన్ నిజపతాబ్జాతంబు ఉల్లంబునం తలపన్ అంతని వచ్చి ఆర్తిహరుడై తన్నైన ఇచ్చున్ సునిశ్చల భక్తి భావములన్ భజించు వారికిడడే సంపద్ విశేషోన్నతుల్. ఇక భక్తితో ఆయన పాదములు పట్టుకున్న వారికి ఆయన ఏమివ్వడు, ఏదైనా ఇస్తాడు. లేకపోతే ఎక్కడో ఉత్తరాగర్భంలో ఉన్నటువంటి శిశువు మీదకి అశ్వత్థామ బ్రహ్మశిరోనామకాస్త్రం ప్రయోగం చేస్తే లోపల ఉన్న శిశువు ఆ వస్తున్న బ్రహ్మాస్త్రాన్ని చూసి కదిలిపోతుంటే ఉత్తర వెళ్ళి కృష్ణ పరమాత్మను ఆశ్రయిస్తే నిశ్శబ్దంగా ఉత్తర అక్కడ రథం దగ్గర ఉన్నవాడు అట్లాగే కనపడుతూ ఉత్తరాగర్భంలోకి ప్రవేశించి అసలు నిజానికి నిర్వంశమైపోవలసినటువంటి పాండవ వంశాన్ని రక్షించాడు. కాబట్టి పరీక్షిత్తు బ్రతికి బట్ట కట్టి బయటికి వచ్చాడు. ప్రార్థన ఉత్తర చేసింది అని ఉత్తరాగర్భంలోకి వెళ్ళి పరీక్షిత్ మహారాజుని కాపాడాడు. అటువంటి దయాళువు లోకంలో ఎక్కడుంటాడు? అంత దయగలిగినటువంటి కృష్ణ పరమాత్మయే జగన్నాథుడిగా వచ్చాడు. అది కూడా ఈ జగన్నాథుడిగా వచ్చినప్పుడు ఎంత దయ అంటే నిజానికి ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏ దోషం జరిగిందో దోషాన్ని ఆయన చూడలేదు. ఎక్కడ ప్రేమ ఉందో అక్కడ ప్రేమని అధికారం అన్న మాటని కానీ అర్హత అన్న మాటని కానీ పరిశీలించకుండా, అంటే ఏదో అడ్డు పెట్టకుండా ఆ ప్రేమ ఒక్కదానికి అంత లొంగిపోయాడు. కృష్ణ పరమాత్మ యొక్క స్వరూపమే కాబట్టి నాకు కావలసినది భక్తి ఒక్కటే. ఆ భక్తి అన్న వెన్న నీ మనసులో ఉంటే నేను నవనీత చౌర్యం చేసి నీకు తెలియకుండా తింటానని చెప్పడానికి వచ్చినవాడు. అందుకే మొట్టమొదట్లో నీలమాధవుడిగా ఎవరి చేత సేవింపబడ్డాడు? అరణ్యాలలో తిరిగేటటువంటి శబరజాతికి చెందినటువంటి నాయకుడు విశ్వావసు సేవ చేస్తే స్వీకరించాడు. ఆయనకి కావలసింది ప్రేమ, ఆయనకి కావలసింది భక్తి. అది తప్ప ఆ పై పటారాలు, పై పదవులు, పై డాంబికాలు ఆయనకు అక్కర్లేదు. ఆయనకి కావలసింది కేవలం భక్తి. ఆ తర్వాత మంత్రి భక్తితో ఆయనని దర్శనానికి వెళ్ళాడు, దర్శనమిచ్చాడు. కానీ కేవలము ఏదో తెలివితేటలు ఉన్నాయి కదా అని చెప్పి ఆవాల సంచి పెట్టుకుని దారి కనిపెట్టి భగవంతుణ్ణి నేను రాజుకి చూపించగలననుకుంటే అంతర్ధానం అయిపోయాడు. ఇంద్రజుమ్నుడు పరివేదన చెందితే స్వప్నంలో కనపడి దివ్యమైనటువంటి దొంగ వస్తుంది, దానితో నువ్వు చేయించు మూర్తులను అన్నాడు. మళ్ళీ తొందరపడి కాలం పూర్తవకుండా విశ్వకర్మ మూర్తులను చెక్కక ముందు తలుపులు తీసేస్తే కాళ్ళు చేతులు పూర్తిగా లేనటువంటి మూర్తిలోకి ప్రవేశించాడు. ప్రతిసారి అధిక ఆషాఢమాసం వచ్చినప్పుడల్లా లోకానికి మృత్యుభయం తీసేయడానికి, ప్రత్యేకించి మనుష్యుడికి తన శరీరంతో తాను చేయవలసిన మంచి పనుల ద్వారా తాను పొందవలసిన లక్ష్యాన్ని నిర్దేశించడానికి తాను శరీరం విడిచిపెట్టి చూపిస్తున్నాడు. ఇంతకన్నా దయాళువు ఎక్కడుంటాడు? రథయాత్ర జరిగినప్పుడు
వెళ్ళేటప్పుడు ఒక చోట, వచ్చేటప్పుడు ఒక చోట జగన్నాథుడి రథం ఒక్కటే ఆగుతుంది. వెళ్ళేటప్పుడు సాల్బేగ్ అని ఒక మహమ్మదీయుడి సమాధి దగ్గర రథం ఆగుతుంది. అట్నుంచి వచ్చేటప్పుడు బలభద్రుడి రథం, సుభద్ర రథం వెళ్ళిపోతాయి. ఇట్నుంచి వెళ్ళేటప్పుడు కూడా బలభద్రుడి రథం, సుభద్ర రథం ముందుకెడతాయి. కానీ ఒక్క జగన్నాథుడి రథం మాత్రం వెళ్ళేటప్పుడు సాల్బేగ్ సమాధి దగ్గర ఆగుతుంది, వచ్చేటప్పుడు మౌసామి మందిరం దగ్గర ఆగుతుంది. ఎవరు ఆ సాల్బేగ్ అంటే? ఆయన మహమ్మదీయుడు. అయితేనే వాళ్ళ అమ్మగారు విష్ణుభక్తిని బాగా నేర్పింది. అంత విష్ణుభక్తి నేర్పిన కారణం చేత చనిపోతాడనుకున్నన్ని దెబ్బలు తగిలితే ఒక యుద్ధంలో క్షతగాత్రుడైపోతే, అప్పుడు వాళ్ళ అమ్మగారు విష్ణుభక్తిని నేర్పితే జగన్నాథుణ్ణి అదే పనిగా స్మరించి భక్తితో మనసులో జగన్నాథుణ్ణి సేవించిన కారణం చేత ఆయనకి స్వస్థత కలిగింది. ఆ తర్వాత ఆయన జగన్నాథుడి మీద ఎన్ని కీర్తనలు, ఎన్ని భజనలు రచించాడు. ఎప్పుడూ జగన్నాథుడి యొక్క స్మరణ చేస్తూ ఉండేవాడు. పుట్టుక చేత మహమ్మదీయుడు. అయితేనే జగన్నాథుడంటే ప్రాణం. ఒకసారి ఆయన వేరొక ఊర్లో ఉన్నాడు. జగన్నాథ రథయాత్ర ప్రారంభం అవుతోంది. ఎట్లాగైనా నేను జగన్నాథ రథయాత్ర చూడాలి అనుకున్నాడు. గబగబ బయలుదేరి వస్తున్నాడు. మార్గమధ్యంలో అస్వస్థుడయ్యాడు. ఆ అస్వస్థుడైన కారణం చేత కదలలేకపోయాడు, ఉండిపోయాడు. ఈలోగా ఆషాఢమాస శుక్లపక్షంలో 2వ రోజు వచ్చేసింది. స్వామివారి రథం బయలుదేరిపోతోందన్నారు. చాలా బెంగ పెట్టుకుని, స్వామి నువ్వు రథం మీద బయలుదేరుతున్నావుట, ఒక్క రథం ఎక్కేటప్పుడు మాత్రం నిన్ను ముట్టుకునే అవకాశం ఉంటుందిట. నేను నిన్ను ముట్టుకోవాలనుకున్నాను, నిన్ను దర్శించాలనుకున్నాను, సేవించాలనుకున్నాను. కానీ నాకు అస్వస్థత కలిగింది, శరీరం సహకరించట్లేదు, నేను నడవలేకపోతున్నాను. నాకు స్వస్థత కలిగి నేను వచ్చే వరకు రథం కదలకుండా అలా ఆపు, నేను వస్తానన్నాడు. విన్నాడు జగన్నాథుడు ఆయన మనసులో అనుకున్న మాట. విని నందిఘోష్ అన్న ఆయన రథయాత్ర నాడు ఎంతమంది తోసినా, ఎంతమంది తాళ్ళు పట్టుకు లాగినా, ఏం చేసినా అంగుళం కూడా కదల. ఆ సాల్బేగికి స్వస్థత కలిగి ఆయన మళ్ళీ పూరి వచ్చి రథం దగ్గరికి వచ్చి, స్వామి నన్ను కటాక్షించాడు, రథం కదలలేదు, నన్ను అనుగ్రహించాడు, స్వామి కారుణ్యానికి నేను ఏమని చెప్పగలనని అక్కడే ఉండి రథానికి ప్రదక్షిణం చేసి నమస్కరించిన తరువాత ఆయన తాడు పట్టుకు లాగితే అప్పుడు రథం కదిలింది. ఇప్పటికీ రథయాత్రకి వెళ్ళేటప్పుడు ఆ సాల్బేగ్ సమాధి ఎక్కడ ఉందో అక్కడ జగన్నాథ రథం ఆగుతుంది. కాసేపు ఆగి సాల్బేగ్ సమాధి వంక చూసి అప్పుడు వెడతాడు పరమాత్మ. అంటే ఆయన కారుణ్యానికి హద్దు ఎక్కడుంది? హద్దులేనటువంటి కారుణ్యం ఉన్నవాడెవరో ఆయనే పరమాత్మ. యథార్థమునకు భగవంతునికి ఆ దయాగుణం లేదనుకోండి, మనందరం ప్రతిరోజు అసలు ఎట్లా ఈశ్వర కారుణ్యం లేకుండా బ్రతకగలం? మీ వంటి భక్తులంటే వదిలేయండి. భగవంతుడు నాకు అన్నం ఇచ్చి, అన్నం జీర్ణం చేసి, ఇంద్రియములకు శక్తినిచ్చి, నా ఊపిరి తీయించి, నా రక్తాన్ని ఒకే వేగంతో పరిగెత్తేటట్టు చేసి, సన్నని వెంట్రుకలంత రక్తకేశనాళికలలో కూడా సమాన వేగంతో రక్తం ప్రవహించేటట్టు చేసి, నేను తాగినటువంటి నీరు మలినమైపోతే బయటికి వెళ్ళిపోయేటట్టు చేసి, బ్రహ్మాండ పిండాండ సమన్వయం చేస్తున్నాడు. ఈ పిండాండం నిలబడాలంటే బ్రహ్మాండంలో గాలి ఉంటుంది. ఆ గాలిని పిండాండం పీల్చుకోవాలి. పీల్చుకుంటే రక్తం శుద్ధవుతుంది. మలినమైన గాలిని వదిలేస్తుంది. ఎవరు పుచ్చుకోవాలి? బ్రహ్మాండం పుచ్చుకోవాలి. దీనికి అన్నం కావాలి. కాసేపు ఆగితే 1 గంటన్నర 2 గంటలు పోతే దీనికి ఆకలిస్తుంది. దీనికి ఆకలి తీర్చుకోవాలంటే బయట పృథివీ వికారమును పొందుతుంది. ఓ యాపిల్ పండో, అరటి పండో, ద్రాక్ష పళ్ళో, పలహారమో ఏదో తింటాం. తింటే కడుపు నిండుతుంది. లోపల పిప్పి మిగిలిపోతుంది. దుర్గంధభూయిష్టమైనటువంటి పిప్పి. ఇన్ని రంధ్రములున్న రోమకూపములు కోట్లుంటాయి, వెంట్రుకలు ఉన్న రంధ్రాలు. ఇన్ని రంధ్రాలు ఉన్న దుర్గంధం మాత్రం బయటికి రాకూడదు. తెల్లవారేటప్పటికీ సంవరణీకండరములు సడలిపోయి ఆ పిప్పి మలమంతా కూడా బయటికి వెళ్ళిపోవాలి. ఎవరు బయటికి వెళ్ళిపోయేటట్టు చేస్తున్నాడు? లోపల మిగిలిపోయినటువంటి పృథివిని ఎవరు పుచ్చుకుంటారు? మళ్ళీ బ్రహ్మాండమే పుచ్చుకుంటుంది.
దీనికి మళ్ళీ ఆహారం కావలసి వస్తే బ్రహ్మాండంలోంచి తెచ్చి పిండాండంలో పడేస్తాం. పిండాండంలో పిప్పి మిగిలిపోతే మళ్ళీ బ్రహ్మాండం పుచ్చుకుంటుంది. దీనికి నీరు కావాలి. బ్రహ్మాండంలో నీళ్లు తీసి పినాకిని నీళ్లు పిండాండంలో పోసాం. మలినమైపోయిన నీరు మళ్ళీ ఎవరు పుచ్చుకుంటారు? మళ్ళీ బ్రహ్మాండమే పుచ్చుకుంటుంది మూత్ర రూపంలో విడిచిపెట్టేస్తే. ఇది నిలబడాలంటే గాలి కావాలి. బ్రహ్మాండంలో గాలి పిండాండం పుచ్చుకుంటుంది. పిండాండం లోపల మలినమైపోయిన గాలి వదిలేస్తే బ్రహ్మాండం పుచ్చుకుంటుంది. బ్రహ్మాండమనంద ఆకాశం ఉన్నది, పిండాండమనంద ఆకాశం ఉన్నది, రెండు సమన్వయం అవుతున్నాయి. ఎవరు ఈ బ్రహ్మాండ పిండాండ సమన్వయం చేస్తున్నారు? ఎవరి ఆజ్ఞ అయితే ఇక ఊపిరి వదిలిపెట్టినవాడు తీయట్లేదు, తీసినవాడు వదిలిపెట్టట్లేదు. ఎవరి ఆజ్ఞ అయితే ఊపిరి ఆగిపోతోంది, ఎవరి ఆజ్ఞ అయితే నాకు అన్నం వద్దు అని అన్నం మీద అనురక్తి పోతోంది, ఎవరి ఆజ్ఞ అయితే లోపలికి నీరు వెళ్ళటం లేదు, ఇంకా ఎవరి ఆజ్ఞ అయితే ఊపిరి తీయట్లేదు, ఎవరి ఆజ్ఞ అయితే ఇక తింటం లేదు, ఎవరి ఆజ్ఞ అయిన తర్వాత ఇక పిండాండం బ్రహ్మాండంతో సమన్వయం అవ్వట్లేదని ఇది శవం అని తీసుకెళ్ళి మళ్ళీ బ్రహ్మాండంలోనే కలిపేస్తున్నారు. ఎంతమంది ఎంత గౌరవించిన వాడైనా కానివ్వండి, ఊపిరొక్కటి ఆగిపోయిందనుకోండి, ఎవరు తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటారు? అప్పుడు పుచ్చుకునేది ఎవరంటే పృథివీ, బ్రహ్మాండంలో అమ్మ భూమి పుచ్చుకోవాలి, ఆ తల్లి కలుపుకుంటుంది. ఎవరిదంతా చేస్తున్నవాడు? ఆయన దయ లేకపోతే ఈ సమన్వయం ఎవరు చేశారు? ఎవరు చేస్తే నడుస్తోంది? నాది నేను జీర్ణం చేసుకున్నానా ఆహారం? నా పిప్పిని నేను విసర్జించానా? దుర్గంధం బయటికి రాకుండా నాకు నేను నిగ్రహించుకున్నానా? నీళ్లు దొరికేటట్టు ప్రవహించేటట్టు నేను చేసుకున్నానా? నీటికి ప్రవాహం లేదనుకోండి, అందరం వెళ్ళి నది ఒడ్డున కూర్చోవాలి దాహం వేస్తే తాగడానికి. కానీ ఆ నీరు ప్రవహించి మన దగ్గరికి వచ్చేటట్టు చేసిన వాడెవరు? నోరు పైకి పెట్టి కడుపు కిందకుండేటట్టు, నీరు పల్లానికి వెళ్ళేటట్టు, నోట్లో తాగింది కడుపులోకి వెళ్ళేటట్టు, ప్రాణములు నిలబెట్టేటట్టు చేసిన వాడెవరు? అగ్ని పైకి రావాలని నిర్ణయించినది ఎవడు? అగ్ని పైకి రాకపోతే వంట ఎలా చేసుకుంటాం? అడుక్కెళ్ళిపోతే నీరు కిందకి వెళ్ళిపోవాలి, మంట అయితే పైకి రావాలి. ఎవరు చేశాడు ఈ శాసనం? అందుకే ప్రహ్లాదుడు భగవంతుని యొక్క దయని విచారించవలసి వస్తే పానీయంబులు త్రావుచున్ కొడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భూవరా అన్నారు భాగవతంలో. నీళ్లు తాగుతుంటే భగవంతుడు గుర్తొచ్చాడు, తింటూ ఉంటే భగవంతుడు గుర్తొచ్చాడు. ఎక్కడో ధాన్యమా, అవి బియ్యమా, ఎక్కడో ఒక వంకాయ, రెండు నీళ్లలో ఉడికిస్తే మెత్తపడ్డాయా, కలిపితే అంత రుచిని నాలుక మీద రసాంకురములు గ్రహించడమా, అంత కఠినమైన దంతాల వాటి మధ్యలోకి నాలుక తొయ్యడమా, అవి నవిలిన తర్వాత మెత్తపడితే జాగ్రత్తగా కంఠంలోకి జారిపోయేటట్టుగా లాలాజనంలోంచి మ్యూకస్ స్టైలిన్ అన్న రెండు పదార్థాలు పుట్టడమా, తద్వారా ముద్ద లోపలికి వెళ్ళిపోవడమా? నేను తిన్న పప్పన్నం, కూరన్నం, పచ్చడన్నం, పులుసన్నం కక్కితే నేనే తినను, అలాంటిది అన్నీ కలిపి లోపలికి వెళ్ళిపోతే అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచాన్యన్నం చతుర్విధం అని లోపల వైశ్వానరాగ్ని అయి ఆయన ఇవన్నీ కలిపిన పదార్థాన్ని పుల్లకంపుతో ఉన్నదాన్ని జీర్ణం చేయడమా? ఎవరు చేస్తున్నాడు ఇదంతా? ఆయనకి దయ లేకపోతే మనం చేసిన తప్పులే ఆయన లెక్క పెట్టవలసి వచ్చిందనుకోండి, నిజంగా ఆయన మనని క్షమించవచ్చా?